తప్పు పని చేసి నువ్వు చూసినావు కదా, నన్ను కొట్టేది నీకు ఆగితారం ఉంది కదా, కొట్టాలుండే, ఎందుకు కొట్టాలి, ఎల్ల కొట్టాలుండే నన్ను. మా ఇంటికాడ తిని నువ్వు అబద్ధం కాదు, మా ఇంటికాడ తిని మా ఇంట్లో తిని నన్నే నా మొగని తీసుకుంటావా, నువ్వు కొట్టవా, ఎలా కొట్టవా మేడం చెప్పు, ఒక మాట చెప్పు. అలా కాదు, మీరిద్దరు మీ ఆయన ఉండేటప్పుడు కనెక్షన్ ఉంది. ఏం లేదు, ఆయనతో అసలు మాట్లాడకన్నా మాట్లాడిపోతుండే. బావ మా ఎవరి బా దగ్గర పడుకుంది. పెద్దామెవి నీకు అధికారం ఉన్నది. నువ్వు అధికారం పండుకున్నప్పుడు నువ్వు చూసినావా, చూసి నువ్వు వెళ్ళబట్టి అధికారం నీకు ఉంటది. అన్ని బటివాది మాట మాట్లాడు, అక్రత సంబంధము ఊరు తిరిగి నువ్వు చెప్పినావు అన్ని అబద్ధాలు చెప్పకు. ఈ మాది సంబంధం కట్టకు. నువ్వు చేసిన సంసారం ఖరాబ్ చేసుకున్నావు. నన్ను చూసినప్పుడు నువ్వు కొట్టి నన్ను ఎలగొట్టాలుండే. ఇంకో వచ్చింది మళ్ళీ ఎందుకు బట్టే బాగా మాట్లాడకు. మరిది వాళ్ళు ఉన్నారు కదా, మా మరిది వాళ్ళు మా పక్కకే వండుకుంటుండే. మా అమ్మ మా చెల్లి అందరు వాళ్ళందరు ముంగట్లో వచ్చిన ముంగట్లో వండుకుంటే వాళ్ళు అందరు ముంగట్లో వండుకుంటారా మేడం? వాళ్ళందరు చూడలే, ఈమెనే చూసిందంట. అందరు చూడలే, ఆమె చూసినప్పుడు కొట్టాలుండే. అదే పట్టి అందరు లేపి చెప్పాలండే. మాట్లాడకన్నా మాట్లాడకపోతుండే. నేను ఇతరుల పోయినా నీకు ఇప్పుడే తెలుస్తుందా? నీకు చాలా రోజులతో చెప్దాం అనుకున్నాం. నీ కళ్ళతో చూసినప్పుడు చెప్పారు నాకు చెప్పి చూసిరే మేడం, అలా చూసి చెప్పారు నాకు. వాళ్ళు కూడా ఎవరు? అదే ఎవరు? వాళ్ళ వాళ్ళే కదా, చూపి వాళ్ళకి కాదు, నేను చెప్పి చూపెడతా నడువు కావాలంటే. అదే అడుగుతున్నారు కదా, చెప్పు. అదే ఎంక్వైరీ కరెక్ట్ మాట చెప్పినావు. నీకు చెప్పిరు కదా, నీకు కరెక్ట్ చెప్పిరుగా, నడువు. నువ్వు చెప్పింది 10 మంది ఉంటారా, నేను చెప్పింది 10 మంది. ఎంక్వైరీ చెయ్యి. ఎవరు తప్పు పని చేసింది వాళ్ళకే ఉంటది. నువ్వు తప్పు పని చేస్తే నీకు, నేను తప్పు పని చేస్తే నాకు. ఎవరు పడితే వాళ్ళకే. ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నా నేను. నువ్వు వేసేది నాకు శిక్ష. నేను ఆల్రెడీ సస్తావాలన్నా బతకాలన్నట్టు బతుకుతున్నా నేను. నా 4 పిల్లల్ని తీసుకొని, నీ తమ్ముని పిల్లల్ని, నా పిల్లల్ని నేను ఎట్లా బతుకుందో తెలుసా? నాకు తెలుసు. నా జీవితం మొత్తం నాశనం చేసినావు. 5 సంవత్సరాలతో నిన్ను పువ్వులాగా చూసుకున్నా. పోయే రోజు నిన్ను తిప్పలు పెట్టలే. తినటానికి నువ్వు అంటున్నావుగా 50 రూపాయలు ఇందాకేమన్నా 50 రూపాయలు కూలికి పంపించినాను అంటున్నావుగా. ఇంట్లోకి నీకు పనికి బయట పంపించలేదు. ఇంట్లో టీవీ చూసుకుంటున్నావు. నేను కష్టపడితే నువ్వు తిన్నావు. తినిగినాను, ఇగో తినిగినాను. అబద్ధం ఆడదు. 3 పిల్లలకు హాస్పిటల్ ఖర్చుగిన నేనే చూసుకున్నా. నీ తల్లి ఒక్కరిగిన చూడలే, నీ తల్లి చూడలే, నీ అన్న చూడలే. నేను ఖర్చు పెట్టుకున్నా 3 పిల్లల మీదగిన. ఇప్పుడు నేను చేసుకోలే. ఈమె మీద నేను ఏ అనుమానం పడలేదు. వాంతో తిరుగుతున్నా, ఇంతో తిరుగుతున్నా, నేను అనుమానం పడలేదు. అంటే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో మనం ప్రేమ వివాహాలు అన్నవి చూస్తూ ఉంటామమ్మా. సో మాకు మీ పెళ్ళి అన్నది మీ ప్రేమించుకుని మీరు పెళ్లి చేసుకున్నటువంటి సందర్భం కానీ ఆ పరిస్థితులు కానీ మాకేం పెద్ద కొత్తగా అనిపించట్లేదు. సో మొదట నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కాబట్టి కొంతవరకు ఇక్కడ ఏంటంటే నర్సింగ్ గారు అతని ఆలోచన శైలి ఎలా ఉంది, మీది ఎలా ఉంది, ఫైనల్గా ఏంటంటే చాందినీది ఎలా ఉంది అన్నది ఒకసారి మనం చూసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే అమ్మా ఎలా ఉంది అంటే కనుక నీ మొత్తం నువ్వు చెప్తున్నటువంటి విధానం ఇవన్నీ కూడా అంశాలన్నీ మనం పరిగణనలోకి తీసుకుని ఒకసారి విశ్లేషించినట్టయితే కనుక అక్కడ మనకు కనిపించేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడో నువ్వు ఒక కేర్లెస్నెస్, ఒక బాధ్యతారహితం అన్నది కొంతవరకు కనిపించింది. ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాము ఇంకా అంతే, అక్కడితో తర్వాత పిల్లలు కన్నాము అంతే, ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించాము అంటే ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అన్నది ప్రేమించి ఆ సంసారాన్ని స్టెబిలైజ్ చేసి సవ్యంగా కొనసాగించడం గురించి కానీ పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఒక బాధ్యతాయుతంగా తీర్చిదిద్దేటటువంటి ఆలోచన శైలి అసలు సిసలైనటువంటి బాధ్యత అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత బాధ్యత అన్న చాలా రెట్లు పెరుగుతుంది. అలాంటిది 3 ఆడపిల్లలు అంటే కనుక ఇంకా రెస్పాన్సిబిలిటీ ఏ స్థాయిలో పెరిగి ఉండాలి. కానీ నాకేమనిపిస్తుంది అంటే కనుక కేవలం ఇక్కడ పెళ్లి చేసుకున్నామా, ప్రేమించుకున్నామా అనేటటువంటి ఒక దృక్పథంతో ముందుకెళ్ళారా కానీ ఆ ప్రేమని నిలబెట్టుకుందాము, ఈ సంసారాన్ని కాపాడుకుందాము, అరే 3 ఆడపిల్లలు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే కనుక మనకి ఎంత బాధ్యత ఉంటుంది అనేటటువంటి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి లోతైనటువంటి ఆలోచన శైలి లోపించింది.
ఎవరికి వాళ్ళు బాగానే పెంచుతున్నారు. అతనికి ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు అతను బాగానే పెంచుతున్నాడని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి నీ అమ్మాయిని నువ్వు బాగానే పెంచుతున్నావు అని చెప్పి. కానీ ఆ 3 పిల్లలకి కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులను ఇద్దరిని కలిసి చూడాలి అనేటటువంటి ఆలోచన, అది మీరిద్దరు విస్మరిస్తున్నారు. అంటే ఏంటంటే తల్లిగా నేను బాగానే చూస్తున్నాను, తండ్రిగా అతను బాగానే చూస్తున్నాడు కాదు, తల్లిదండ్రులుగా ఇద్దరు కలిసి 3 పిల్లల్ని కలగొలుపుగా చూడటం అన్నది మీ ఇద్దరు చేయవలసినటువంటి పని. కానీ అది కాస్త ఇక్కడ మనకు కనిపించట్లేదు. అంటే 5 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్యన బాండింగ్, నమ్మకం అన్నది ఏ స్థాయి పెరిగి ఉండాలి. కానీ ఆ బాండింగ్ అన్నది పెరిగింది, కానీ ఎంత తొందరగా పెరిగిందో అంత తొందరగా తరిగిపోయింది కూడా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కనుక, సరే నరసింగరావు లేదా నరసింగు చాందినిని ఇద్దరిని పక్కపక్కన నువ్వు చూసినటువంటి అనుకుందాం. అయితే ఈ 5 సంవత్సరాల పాటు నువ్వు అతనితో గడిపినటువంటివన్నీ కూడా ఇంకా పోయినట్టేనమ్మా. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఒక మనిషి ఆ తప్పు, నీ భర్త ఆ తప్పు చేస్తున్నాడు అంటే కనుక ఎందుకు ఆ తప్పు చేస్తున్నాడు, ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేశాడు, ఆ తప్పు చేయడానికి ఎవరు ప్రేరేపించారు అనేటటువంటి అంశాలు, అనేటటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికేంత వరకు నువ్వు ఆ ఇంట్లోంచి కదలటానికి వీల్లేదు. ఇది నువ్వు చేసినటువంటి తొందరపాటు తప్పు. అంటే ఏంటంటే, అరే నేను ఏదో చూస్తాను, ఇక్కడ ఏదో జరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అసలు నువ్వు చూసింది ఏంటి, నువ్వు చూసిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, నిజంగా నీ కళ్ళు నిన్ను ఏమైనా మోసం చేసాయా, లేకపోతే నీ మనసు నిన్ను ఏమైనా మోసం చేసిందా, లేదంటే ఎవరైనా ఇలా చేయటానికి ఇలా పూనుకున్నారా, ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఎటువంటి సందర్భం, అటువంటి విశ్లేషణ చేయాలి అంటే కనుక ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, నువ్వు అదే తట్టి మీద అక్కడే నిలబడి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని నిలదీసేటటువంటి అవకాశం నీకు ఉండాలి, అటువంటి ధైర్యం నీకు ఉండాలి. నర్సింగ్ గారిని ఇందాక నేను చూస్తూ ఉంటుంటే కనుక మంచి మాటలో ఒక బలమైన వ్యక్తి. అంటే ఏంటంటే ఆ మాటలో బలం ఉంది అంటే కనుక నేను ఎందుకు అలా అంటున్నాను అంటే కనుక, అతను అడిగేటటువంటి చాలా ప్రశ్నలకి ఏ విధంగా అడుగుతున్నాడు అంటే కనుక దానికి ఆ ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు కానీ ఆధారాలు కానీ ఉండవు. అంటే ఏంటంటే అటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. అంటే కొంత నీ ఎంత కాదనుకున్నా నీకన్నా కూడా ఒక 2 మెట్లు తెలివితేటలు ఎక్కువ ఉన్నాడని చెప్పడం అనమాట నా ఉద్దేశం. అయితే ఏంటంటే ఇంత తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో చాలా పరిస్థితుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోవటం వల్ల ఏమైంది అంటే కనుక ఇన్సెక్యూరిటీ, అభద్రత అన్నది పెరిగింది అతనికి. అక్కడి నుంచి ఇన్సెక్యూరిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది, అభద్రత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అనుమానం పెరుగుతుంది. నేను 5 సంవత్సరాలు బట్టి బాగానే చూశాను, ఈ అమ్మాయి ఏ కారణం చేత అక్కడ పరిగెట్టుకుని వెళ్ళిపోయింది, బహుశా నేను నచ్చలేదేమో, లేదంటే అక్కడ ఏదైనా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమైనా ఉందేమో అని చెప్పి అతను అనుమానం కాస్త రెక్కలు గట్టింది. సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, నువ్వు మళ్ళీ వెళ్ళి నర్సింగ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ అలా జరగలేదు. సో ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా మీ తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు. ఏం తెలియదమ్మా దీని సంగతి, ఇది ఆలోచన అంతా నాకు తెలుసు, దీని యాక్టింగ్ అంతా నాకు తెలుసు, దీనికి ఎవడున్నాడో నాకు తెలుసు అని ఆ రోజే అన్నాడు. అందరూ ఇట్లా సాగనంపుతారు కదా మేడం, ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కలిసి ఇక ఆడపిల్లలు సాగనంపుతారు కదా మేడం, నీకు వాళ్ళకి ఏం సంబంధము, ఇక నీకు ఇష్టం ఎక్కువ ఎవరిని పెట్టుకున్నావాడా, ఎవరిని ఉంచుకున్నావు, ఎంతలా ఉండాలంటే అంతలా ఉండాలని బాగా కొట్టినాము. రోకులు పడుతుంటే గొడ్లతోటి కొడుతున్నాము ఎప్పుడైనా కానీ. గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు మేడం మీద, భుజం మీద. మీ భార్య వాళ్ళ మేనమామ కొడుకు బండి మీద వాళ్ళ అమ్మ తాను అర్ధరాత్రిలో శుక్రవారం 12 గంటలకు వెళ్ళింది, నేను చూసినా అంటుంది మేడం. నీకు బండి కావాలనా, బండి నన్ను చేసుకోకపోయినా, బండి నన్ను చూసుకోకపోయినా, మరి కార్లో మంచిగా తిప్పుతుండు కదా వాడు. ఈవిడ కావాలంటే అబద్ధం చెప్తారండి, ఆ పిల్లలు అబద్ధం చెప్తారా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇలాగ చేస్తూ డ్రామాలు చేస్తూ ఉంటే మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోతే, పెద్ద కుర్రోళ్ళు అయిపోతే వాళ్ళు సైకోలాగా బిహేవ్ చేస్తారు. సరే నువ్వు వదులుతాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీ 3 పిల్లలు పాడవపోదా? చాలా తప్పు చేస్తున్నావు. ఎందుకయ్యా కొడతావు ఒక ఆడదాన్ని? రేపు నీ కొడుకు ఇప్పుడు ఆడికి 6 ఏళ్ళు, వాడు ఇంకొక 13-14 ఇయర్స్ అయిన తర్వాత నిన్ను వచ్చి 2 కొట్టాడంటే అప్పుడు ఏం చేస్తావు?